జీటీవీ న్యూస్ కి స్వాగతం. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని ఎస్వీబీ ఈ టెక్నో పాఠశాల కరెస్పాండెంట్ జి రమేష్ తెలిపారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్యా బోధన, ప్లే గ్రౌండ్, డిజిటల్ తరగతి గదులు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన చేస్తూ గత 10వ తరగతిలో 20 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించిన ఘనత మా పాఠశాలకు దక్కుతుందని తెలిపారు. తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని తెలిపారు. నమస్కారం అండి. నా పేరు జి రమేష్, రమేష్. శ్రీ విశ్వభారతి హై స్కూల్ అగ్రంపాడు వ్యవస్థాపకుని ప్లస్ కరస్పాండెంట్. గత 25 సంవత్సరాలు 2002-2003 అకాడమిక్లో ఈ విద్యా సంస్థను ఇక్కడ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 సంవత్సరాలుగా విద్యార్థుల యొక్క పేరెంట్స్ యొక్క మన్నలను, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మన్నలను పొందుతూ ఇప్పటి వరకు విజయవంతంగా ఈ పాఠశాల నిర్వహించబడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 1600 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో రాయడం జరిగింది. ఒక్క ఫెయిల్ మేమో లేకుండా ఇప్పటి వరకు 1600 మందికి 1600 మంది ఎట్ ఏ టైం ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇప్పటి వరకు ఫెయిల్ మేమో అనేది లేదు. 100% రిజల్ట్స్తో విజయవంతంగా నిర్వహించబడుతుంది. అంతేకాకుండా ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్, అలాగే సైంటిస్టులు కూడా అయిండు. వీళ్ళే కాకుండా తన గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంతేకాకుండా ప్రైవేట్ రంగాలలో కూడా చాలామందితో పాటు బిజినెస్ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ దాదాపు మన పాఠశాలలో చదివినటువంటి దాదాపు 100 నుంచి 80 to 90% విద్యార్థులు పూర్తి స్థాయిలో తన యొక్క వివిధ రంగాలలో స్థిరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి నేను ఎంతో గర్విస్తున్నాను. అట్లాగే మా యొక్క ఈ పాఠశాల యొక్క పేరెంట్స్ ప్రోత్సాహం కనుక లేకుంటే ఉండే ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి సహకారం ఎప్పటికీ ఉండాలని చెప్పి పేరెంట్స్ నుంచి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, గత సంవత్సరము 2026 విద్యా సంవత్సరం గాను 10వ తరగతి నందు 23 మంది పరీక్షలు రాయగా 23 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అందులో 556 మార్కులతోని మొదటి స్థానం, 543 మార్కులతోని రెండవ స్థానం, 538, 537, 536, 530, 529 ఇట్లా 500 నుంచి 556 వరకు 11 మందిని ఈ 23 మంది నుంచి సాధించడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా 460 కంటే పైకి, అంటే అందరూ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించడం జరిగింది. దీనికి మా బోధించినటువంటి ఉపాధ్యాయులను అందరినీ మేము అభినందిస్తూ, ఇలాంటి సహకారం పేరెంట్స్ నుంచి ఎప్పటికీ ఉంటే మీ సేవలు మేము ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తామంటే సెస్ ద్వారా ఏర్పాటు జరిగినటువంటి ఈ పాఠశాల అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు 2 కోట్ల ఖర్చుతో అన్ని అంగులతోని సొంత భవన నిర్మాణము, దాదాపు అన్ని క్లాసులు, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు డిజిటల్ క్లాసెస్, అట్లాగే ప్లేవే మెథడు కాకుండా ఇంకా ఎడ్యువేటు, లీడు అనే సంస్థల ద్వారా కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యము, అట్లాగే పాఠశాల ఆవరణలో మినరల్ వాటర్ ప్లాంట్ సౌకర్యము ఇప్పటి వరకు ఇలా కొనసాగిస్తున్నాము. మరింత పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి సౌకర్యాలు కల్పించక పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ మాకు ఇలాగే కొనసాగిస్తే ఇంకంత ముందు ఇంకా మంచి ఫలితాలను సాధించే అవకాశం మాకు కల్పించిన వారైతారు. మాతో పాటు మీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు మీకు కూడా ఏర్పడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం.